ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు. క్రీస్తు యేసయ్యే మన ప్రభు అనే అనుభవాన్ని పొందుట ఇది ఆధ్యాత్మిక జీవితము. ప్రభు మన శారీరక ఆలయము. మనందరికీ కూడా తెలుసు యేసుక్రీస్తు వారు మరి మన యొక్క దేహములే దేవునికి ఆలయమై ఉన్నాయని. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇతర మతాల్లో కూడా నమ్ముతారు మరి దేహము దేవాలయము అని. అయితే జీవాత్మ పరమాత్మ అని ప్రతి ఒక్కరు కూడా తెలుసు. పౌలు గారు అంటున్నారు, మీ యొక్క దేహమును సజీవ యాగముగా దేవునికి ప్రతిష్ఠించుకోనమని చెప్తున్నారు. అయితే మనందరికీ తెలిసిందే, క్రైస్తవులందరికీ కూడా తెలిసిందే, మరి మనం ఆలయముగా మనం ప్రతిష్ఠించుకున్న ఈ దేవాలయమును కూడాను ఈ విషయంలో చాలాసార్లు మనం తప్పిపోతూ ఉంటాము. అయితే తప్పిపోకుండా మన దేహాన్ని దేవునికి ఆలయముగా ఏ విధంగా ప్రతిష్ఠించుకోవాలో ఈరోజు మనం నేర్చుకుందాము. మరి యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మన మధ్య అతిథులు ఉండట కూడా చాలా సంతోషము. వారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిద్దామా? నమస్కారం అండి. నమస్తే మేడం. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశము ప్రభువే మన శారీరక ఆలయము. అయితే ఈ యొక్క మరి అంశమును గురించి మా ప్రేక్షకులకి ముఖ్య ఉద్దేశం గురించి తెలియజేస్తారా? ఈ పాఠంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు దేవుడు మన శరీరాలను మనకి ఇచ్చి ఉన్నాడు. అవి గొప్ప బహుమానం మనకు. మన శరీరములతో ఆయన మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాము. అదేవిధంగా ఆయన మహిమపరచవలసిన వారమై ఉన్నాము. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా చక్కగా చెప్పి ఉన్నారండి. అయితే జెన్నిఫర్ గారు ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య తలంపు తెలియజేస్తారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనములు చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహమే ఆలయం, ఆలయమే నీ దేహము, ఎక్కడెక్కడో ఉన్నాడనుకొని అక్కడక్కడ వెదికెద వేళ నిజమగు దేవుడు నీలో ఉండగా, నిజమగు దేవుడు నీలో ఉండగా వేరే కలదా దేవాలయము, వేరే కలదా దేవాలయము. ఆమేన్. ఆమేన్. మన దేహమే మన ఆలయం. అవును, మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం కానీ మన దగ్గరే దేవుడు ఉన్నాడన్న విషయం మర్చిపోతున్నాం. అవును. ఈ కారణం చేతనే దేవుణ్ణి మన శరీరంతో గౌరవించాల్సి ఉన్నది. అయితే మరి ఇందిరా గారు మనం చూసుకున్నట్లయితే యేసుని బట్టి సమస్తము ఆయనకు లొంగి ఉండుట అనే మాటకు వివరణ ఇస్తారా? తప్పకుండా మేడం. మనకు నూతన నిబంధనలో చూసినట్టయితే అనేక మారులు ఈ సృష్టి అంతా కూడా ఆ మహా గొప్ప దేవునికి లొంగి ఉంది. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా ఆయన చేసిన హస్తకృత్యములే కాబట్టి, ఆయన చేసిండు కాబట్టి ఆయన చెప్పినట్టు సృష్టి అంతా వింటుంది. మనం కొన్నిసార్లు వినట్లేదు. సముద్రంను చూడండి, సముద్రం మరి ఎంతవరకు దాని హద్దులు ఉన్నాయో అంతవరకే వచ్చి ఆగిపోతుంది. దేవుడికి మాటకి లొంగి ఉంటుంది, కానీ మనం కొన్నిసార్లు వినం. ఎంతో మనల్ని సంతోషంతో ఆనందంతో జీవవాయువు ఊది నరుని చేసిండు, కానీ నరుడే కొన్నిసార్లు మరి మాట వినట్లేదు. కానీ సృష్టి అంతా కూడా ఆయనకు లొంగి ఉంటుంది. మనకు మంచి మాట మార్కు సువార్తలో వ్రాయబడి ఉంది. ఏంటంటే 4:41 మనం చూసుకున్నట్టయితే, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. అయితే ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించి ఉండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని అడుగుతారు అని ఆయనతో అడిగిరి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అంటే అంత పెద్ద సముద్రము, మరి గాలి వచ్చినప్పుడు వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఈయన బోధకుడు ఇలా పడుకున్నాడేంటి, నిద్రపోతున్నాడేంటి, మనం అందరం ఎంతో భయంతో వణుకుతున్నామేంటి అన్నప్పుడు ఆయన లేచి మరి కొంచెం తలవాల్చుకొని ఉన్నప్పుడు లేచి గాలిని మరి సముద్రంను అన్నిటిని నిమ్మలంగా ఉండండి మీరు అన్నప్పుడు మాటకు తలొగ్గి మరి ప్రశాంత అక్కడ అంతా మీకెందుకు అంత చింత అని ఆయన అడుగుతాడు. అప్పుడు అదేవిధంగా మనం యాయేరు కుమార్తెను కూడా ఆయన
మరి ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆమెను లేపినట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఎంతో మందికి దయ్యాలు పట్టిన వాళ్ళను కూడా దేవుడు మరి దయ్యాలు పారిపోండి ఇక్కడి నుంచి అన్నప్పుడు అవి కూడా పారిపోవటం జరుగుతుంది. ఈ సృష్టిలో ఉన్నది ప్రతిది కూడా సృష్టికర్తకు వంగి నమస్కారం సాగిలపడి నమస్కారం చేస్తూ మరి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుచేత ప్రతి యొక్క ఆయన మాటకు సృష్టి అంతా కూడా లొంగి ఉన్నదనటలో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. అవునండి, చాలా చక్కగా వివరించారు. ఇక్కడ జెన్నిఫర్ గారు మనం చూసుకున్నట్లయితే ప్రజలకు మంచివి కానీ గాయపరిచి కొన్నిటిని తెలియజేయగలరా? ఓకే అండి, మొదటగా మనం సామెతలు 20వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. ఈ ద్రాక్షారసం వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు. అవును. సో మనకి మన ఆరోగ్య విషయంలోనూ అండ్ మన దేవుని యొక్క ఆలయంను మనము పాడు చేస్తున్నాం. సో అదేవిధంగా మనకి హార్ట్ డిసీజెస్ కానీ లంగ్, థ్రోట్, మౌత్ క్యాన్సర్స్ అంటే పులయబెట్టిన ద్రాక్షరసం అది మద్యం. సో మనం అదేవిధంగా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి. ఆత్మ విషయంలోనూ మనము మన ఆరోగ్య విషయంలోనూ కూడా మనం ఈ మద్యం తీసుకున్న వాళ్ళ మనకి ఉపయోగకరంగా లేదు కాబట్టి మనము దూరంగా ఉండాలి. మంచిది కాదు, దానికి దూరంగా ఉండాలి. స్మోకింగ్ కూడా మేడం, స్మోకింగ్ తాగే వాళ్ళకంటే మనం ఆ గాలిని పీల్చుకున్న వాళ్ళకి ఎక్కువ జబ్బులు వస్తాయి, ప్రక్కన వాళ్ళకే ఎక్కువగా వాళ్ళ లంగ్స్ అంతా పాడు చేస్తుంది. అది కూడా మంచిది కాదు. శరీరంను ఇట్లాంటివన్నీ కూడా పాడు చేసే పద్ధతులు కొన్ని. అందుకని ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. చాలా చక్కటి విషయమేనండి. మనం చూసుకున్నట్లయితే దేవాలయ ఆయమని కూడా మనకి అప్రోడిట్ అని ఒక దేవతకు ఆలయంగా తలంచేవాళ్ళండి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటేనండి, ఈ యొక్క జీవించిన దేవునికి మనం ఆలయం ఉన్నామని పౌలు గారు ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళు కొరింథీలో అప్రోడిట్ అని వాళ్ళ దేవతకు వాళ్ళు ఆలయంగా చేసుకున్నారు వాళ్ళ శరీరాలని. అయితే వాళ్ళండి ఎలా చేస్తారంటే ద గ్రీక్ గాడెస్ ఆఫ్ సెక్షువల్ లవ్ అని ఉందండి. అయితే వాళ్ళు ఈ భక్తులు వేసలతో కూడి లైంగిక వ్యవహారాలు జరుపుతూ ఉండేవారు. అందుకని పౌలు గారు అక్కడ వాక్యంలో చెప్తారు, మన దేహం దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అని. అలాంటివి మనం చేయకూడదు అనే విషయంలో పౌలు గారు తీసుకొచ్చారు. అయితే మనం చిన్న విరామం తీసుకుందామండి. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. చూస్తూనే ఉండండి. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. తిరిగి స్వాగతం. మనము కొరింథీ సంఘం గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు ఎందుకు అలా చెప్పున్నారంటే, నూతనమైన విశ్వాసులు మరి యేసు ప్రభు అనే రక్షకునిగాను ప్రభువుగాను అంగీకరించారు కాబట్టి ఈ దేహం దేవుని ఆలయంగా వారు భావించుకోవాలని, మనం కూడా శరీరాన్ని భద్రపరచుకోవాలి అని, శరీరాన్ని కాపాడుకోవడం కూడా దేవుని మహిమపరచడమే. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధతకును ఆరోగ్యంగా జీవించుటకు గల మధ్య గల భేదం ఏంటో, ఈ సంబంధాన్ని గురించి బైబిల్ అచ్చట వివరించబడిందో మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? అవును మేడం, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే మనకు మన శరీరము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మన శరీరం కావాల్సినటువంటి ఆరోగ్యంను కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని కూడా పరిశుద్ధమైన ఆహారంనే మనము తినవలసి ఉన్నది. ఎందుకంటే మనసును శరీరంను పాడు చేసే పాపముల నుండి మనం దూరంగా ఉండవలసిన వారమై ఉన్నాము. అదేవిధంగా మనకు వాక్యం కూడా చెప్తుంది, ఆరోగ్యంను అనుగ్రహించిన వాడనై నేనే ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే మనకు ఇర్మియా 30:17లో వారు ఎవరిను లక్ష్య పెట్టని సియోను అనియు వెలివేయబడినదనియు నీకు పేరు పెడుచున్నాను, అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన ఆరోగ్యం మనకి ఇస్తున్నాడు కాబట్టి దాన్ని మనం భద్రంగా దాచుకోవాలి. అసలు మన ఆయుష్ అంట 120 సంవత్సరాలు. అసలు మనం భద్రంగా ఉంచుకున్నట్లయితే అనేకమైన పాడు ఆలోచనలతోటి మరి చేయరాని పనులు చేస్తూ ఈ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాం. దేవుడిచ్చిన ఆయుష్ మాత్రం మనకి ఇప్పుడు మాత్రం మనం ప్రెసెంట్గా అయితే 70 years అయితే ఎక్కువ
అయ్యింది. కానీ మనకు మొదట్లో ఆదమవ్వలకు అప్పుడు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు బ్రతికి ఉన్నారు, మంచి ఆరోగ్యంతో బ్రతికి ఉన్నారు, దేవుణ్ణి మహింపరిచారు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఉన్నారు. అదేవిధంగా మనకి ఇంకో వచనం చూసుకున్నట్టయితే మనం ఏమి చేసినను 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మనం 17వ వచనంలో చూసినట్టయితే, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మనం ఏమి చేసినా కూడా ఆయన మహింపరచడానికే మనం చేయాలి. అయితే ఆరోగ్యకరమైన సువార్తను కూడా మనం బీదలకు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే వారి శరీరాలు నాశనం చేసుకుంటారు. వాళ్ళు ఆ విధంగా నాశనం చేసుకోకుండా మనం సువార్తను ఆరోగ్యంను వాళ్ళకు అందించినట్టయితే వాళ్ళ శరీరాలను వాళ్ళు కాపాడుకుంటారు. అదేవిధంగా ఎందుకంటే వాళ్ళ పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాయి ప్రతి శరీరం కూడా, ప్రతి మనసు కూడా. కాబట్టి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా దేవుడు ఆరోగ్యకరమైన వెలుగును మనకు ప్రసాదిస్తున్నాడు. అంటే పైనుంచి అందరి మీద సూర్యకాంతిని ఉదయింపజేస్తున్నాడు. ఆయన వెలుగు గురించి మనం ప్రతి ఒక్కరికి కూడా అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అదేవిధంగా మనం ఇంకొక మంచి మాట చెప్పుకున్నట్లయితే మన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘము బీదలకు సువార్తను ప్రకటిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యమును కూడా అందిస్తుంది. ఆరోగ్య వర్తమానం కూడా అందిస్తుంది. విద్య వైద్యమును కూడా మరి అందజేస్తుంది. కాబట్టి మనము జీవించుచు దీనిని ప్రపంచంలో ఉన్న వారికి వెల్లడించినట్లయితే దేవునికి గౌరవమును అదేవిధంగా మహిమను తెచ్చిన వారం అవుతాము అని కూడా పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. అదేవిధంగా అడ్వెంటిస్ట్ సంఘం కూడా దాన్ని ప్రచురం చేస్తుంది. థ్యాంక్స్ అండి, వందనాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని మహిమ కొరకు ఒకడు ఏం తినాలి, ఏం తాగాలి. అయితే మనం ఇక్కడ ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాము. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్షం ఫలమును నీవు అభ్యంతరముగా తినవచ్చును అని చెప్పాను ఆదామవ్వలతో. అయితే మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన ఇచ్చిన ప్రతి ఫలము, ప్రతి వృక్షంలో నుండొచ్చు, కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలు అవన్నీ తోటలో నుండి మనం తెంపుకొని తినవచ్చు అని ఆయన మనకి పర్మిషన్ ఇచ్చాడు. అదేవిధంగా మన లేవీయుల కాండంలో చూసుకున్నట్లయితే మనం నెంబర్ వేసిన వాటిని మట్టుకే తినాలని చెప్పి మనకు చెప్పి ఉన్నాడు. ఎంతైనా మనం వాటిని తినుట మంచిది కాదు, మనకి హెల్త్కి మంచిది కాదు. మనం పోర్క్, బ్యాకాన్ ఇవన్నీ ఏవి తినకూడదు యాక్చువల్లీ. అయితే పంది మాంసం తినుట దేవునికి ఇష్టమైన హేయం. ఒక మాట రాయబడి ఉంది మేడం, పంది మాంసం తిన్నవారు పరలోకానికి చేరరు అని ఖచ్చితంగా బైబిల్లో ఉంది ఆ మాట. అదేవిధంగా మనం ఇష్టం వచ్చినట్లు మందులు, డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నిటికీ దూరంగా ఉండాలి. అదేవిధంగా మనం ఈ ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే అథ్లెట్స్ ఉంటున్నారు కదండి, పోటీలు పడుతున్నారు స్పోర్ట్స్లో. వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి వాళ్ళు రకరకాల స్టెరాయిడ్స్ వాడుతున్నారు. అది చాలా మంచిది కాదు. సో అది మన ఆలయాన్ని, మన దేహాన్ని, దేవుడిచ్చినటువంటి మన బలాన్ని అది త్రొక్కివేసి, అండ్ దానికి కూడా మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మనం చూస్తున్నాం. అందుకని మనము దేవుడిచ్చిన వాటిని, ఆకుకూరలు, కాయగూరలు, ఫలాలు, వృక్షానికి పండేవి తినడం చాలా మంచిది. అదేవిధంగా మనం దానియేలు యొక్క డైట్ని చూసుకుంటే, దానియేలు యొక్క డైట్ని మనం ఈ కాలంలో ఉన్న వాళ్ళం ఫాలో అవుతే మనం ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఈజీ ఐటమ్ గారి నిజమైన స్టోరీ చూసుకున్నట్లయితే, ఆమె 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమెకి విపరీతంగా జ్వరం వచ్చింది. ఆమె ముక్కలేని ముద్ద దిగదు అంటారు కదా, అలాంటి ఒక వ్యక్తి ఆమె. సో అలా ఉన్న వ్యక్తికి విపరీతంగా తన హెల్త్ ఇష్యూస్ వల్ల డాక్టర్స్ అసలు నువ్వు లైఫ్లో నాన్ వెజ్ అసలు ముట్టుకోకూడదు, అసలు తినకూడదు అని చెప్పిన వెంటనే ఆమె నేనైతే అసలు తినలేను, నాకు నాన్ వెజ్ లేనిది నాకు అసలు ముద్ద దిగదు, సో నేను అసలు ఆకుకూరలు ముట్టుకోలేను అని అన్నప్పుడు 3 రోజులు ఆమె కఠినంగా తినకుండా ఉపవాసం ఉంది. అండ్ 3వ రోజు తన పెద్దలు తనకి లేదమ్మా నువ్వు తినాలి అని చెప్పి తనని బ్రతిమలాడినప్పుడు, అప్పుడు ఆమె ఫస్ట్ టైం ఆకుకూరలు టేస్ట్ చేసి చూసినప్పుడు ఆమె ఆశ్చర్యానికి గురైపోయింది, ఏంటిది ఇంత టేస్టీగా ఉందని. అంటే దట్ వాస్ సో డెలిషియస్ టు హర్ అదర్ దాన్ మీట్ అనమాట. సో మనం అలాంటి డానియల్ డైట్ని కానీ, ఈజీ ఐటమ్ గారు చెప్తున్నారు, నాన్ వెజ్ని మనం ఎక్కువగా తీసుకోకుండా దేవుని మహిమర్చడానికి. అదేవిధంగా మనం వెజిటేరియన్ డైట్ తీసుకున్నట్లయితే మనం ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వెజ్లో రోజుకి ఒక లివింగ్ సెల్ ప్రొడ్యూస్ అవుతుంది.
సో అది మనం తిన్నట్లయితే మనలో కూడా అలాంటి కొత్త కొత్త సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి మనం హెల్తీగా ఉండటానికి, మనం ఫ్రెష్గా ఉండటానికి, పేలగా ఉండకుండా అది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో మనం అలాంటి డైట్ని తీసుకోవాలని నేను చెప్తున్నాను. అవునండి, మీరు చెప్పినట్లుగానే మరి ఈ పంది మాంసం తిన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఒక 40 రోజులు దాన్ని పరిశీలించి పరిశోధకులు చూసారంటండి. కేవలము మరి 3 పూట్ల ఈ పంది మాంసమే తిన్న వాళ్ళకి కుష్టి వ్యాధి ఖచ్చితంగా వచ్చిందంటండి. ఆ పరిశోధనలో కుష్టి వ్యాధి వచ్చేసింది. కాబట్టి దానికి ఎందుకు తినొద్దు అన్నాడు కూడా మనకి ఇక్కడ దేవుడు తినొద్దు అన్నాడంటే మనకి మేలు కొరకే. అందుకని మనము అట్లాంటివి దేవుడు తినొద్దు అన్నటువంటివి తినకుండా దేవుడు ఏవైతే తినమన్నారో అది తింటే మనకి మంచి ఆరోగ్యంగా ఉంటాం. అదేవిధంగా మనం ఇష్టం వచ్చినట్లు మనం మెడికేషన్ కూడా తీసుకోకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా. ఎందుకంటే డాక్టర్కి తెలుసు మనకి ఏ రోగంకి ఏ వైద్యం ఇవ్వాలో అని చెప్పి. సో మనం ఇంట్లో ఉండి మన సొంత వైద్యాలు కూడా తీసుకోకూడదు. ఏదో చిన్న కోల్డ్ కాఫ్ అలా వచ్చినప్పుడు మనం తీసుకోవచ్చు, కానీ డాక్టర్స్ అడ్వైస్ లేనిది మనం ఏ డైట్ కూడా ఏ డ్రగ్స్ కూడా తీసుకోకూడదు. అండ్ ఇప్పుడు యూత్ కూడా వివిధ రకాలైన డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. అది చాలా దేవునికి భ్రష్టతనం తెస్తుంది. అదేవిధంగా ఆయనకి మహిమకరంగా ఉండటకు అది సహాయపడలేదు. అది ఉందండి. అవును, చాలామంది మరి వాళ్ళు పాడైపోతూ ఉన్నారు. అవును, మీరు చెప్పినట్లుగానే. అవును, ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి వాళ్ళు వాళ్ళ దేహాలని పాడు చేసుకుంటున్నారు. చిన్న విరామం తీసుకుందామండి. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. చూస్తూనే ఉండండి. విరామం తర్వాత మరి అమూల్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాము. తిరిగి స్వాగతం అండి. మనం ఇక్కడ ఈరోజు మనం చూసుకున్నట్లయితే షాలేం అన్న మాటకు అర్థం ఏంటో మా ప్రేక్షకులు తెలియజేస్తారండి. ఇది ఒక హెబ్రీ పదం మేడం, షాలేం అన్నది. అయితే అది శాంతి సమాధానంకు కర్త అనే మాటకు మంచి అది. అదేవిధంగా యూదులకి అది ఒక శుభవచనం పలకడం. మనం హ్యాపీ సాబత్ అని ఎలా అంటాము, ప్రైజ్ ద లార్డ్ అని ఎలా అంటాము, హలో అని అంటాము. వాళ్ళు కూడా ఆ మాటను షాలేం అని మాట్లాడుకొని ఉంటారు. అదేవిధంగా ఈ మాటకు మనం బైబిల్లో అర్థం చూసుకున్నట్లయితే 119, 165వ వచనంలో చాలా చక్కగా వ్రాయబడి ఉంది. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలుగును, వారు తూలి త్రొట్టిలుటకు కారణమేమీ లేదు. అంటే ఈ మాటకు అర్థం అన్నమాట, నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది, శాంతి అంటే నెమ్మది, ఆ మాటకి అర్థం అది. అదేవిధంగా మనం సామెతలు 3:2లో కూడా చూసుకున్నట్లయితే ఈ మాటకి ఏమని వ్రాయబడి ఉందంటే, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయును అంటే బైబిల్లో కూడా వ్రాయబడి ఉంది. అయితే పాత నిబంధనలో దీనికి అనగా శాంతి అనగా నీవేమో ఆలోచిస్తున్నావు అనే మాటకు కూడా అర్థం ఉంది. అదేవిధంగా పాత నిబంధనలో షాలేముకు చాలా లోతైన అర్థం ఉంది. ఏంటంటే సంపూర్ణమైనదియు, నిండైనట్టిది, అదేవిధంగా విశేషమైనదనియు, దృఢమైనదనియు, మంచి ఆరోగ్యకరమైనదనియు, నీ నిజ జీవితంలో శరీరముకును మానసికముగాను ఆధ్యాత్మికముగాను ఆనందింపదగినదని దానికి అర్థం. పరిశుద్ధ గ్రంథం యేసును షాలేం అని మాట్లాడుతుంది. మనం అక్కడ చూడొచ్చు. సమాధానకర్త అని ఆయనకు పేరు అని మనం తెలుసుకుంటున్నాం. ధర్మశాస్త్రంలో ఎడల నమ్మకము విధేయత కలిగి జీవించిన నాడు మనము ఆ యొక్క షాలేమును పొందగలుగుతాం మన జీవితంలో. అదేవిధంగా తీసుకోగలుగుతాము. మరో పేరు కూడా పిలుస్తారు, షాలేము అని అట మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి శాంతికరమైనది అని, అట్టి శాంతిని మనం కూడా పొందుకోవచ్చు అని దీని అర్థం. అవునండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జెన్నిఫర్ గారు, మన ఆరోగ్యాన్ని గురించి దేవుని తీరు ఏ విధంగా ఉన్నది? నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. అవునండి, దేవుడే మన స్వస్థపరిచేటువంటి దేవుడు. అవునండి. మరి 12 సంవత్సరాల నుంచి మరి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీని
వదిలేయలేదు దేవుడు. ఆమె అందరి దగ్గరికి మరి డబ్బంతా ఏం చేసుకుంది, వైద్యులందరి దగ్గరికి వెళ్ళింది, కానీ ఆమె జబ్బు నయం కాలేదు. అయితే అప్పుడేమన్నాడు మార్కు 5:34లో, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ, నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఆ విధంగా కలిగి ఉండాలని దేవుని చిత్తం. అవునండి, ఆ విధంగా గొప్పగా దేవుడు మనల్ని, మన ఆరోగ్యాలని అంటే ఐగుప్తీయులకు కలుగు చేసినటువంటి ఆరోగ్యాన్ని మనకు కలుగు చేస్తామని మనము చూసుకుంటున్నాం. అదేవిధంగా మనము ఈ డైట్ని కనుక మనం డానియల్ డైట్ ఇందాక చెప్పుకున్నట్లు డానియల్ డైట్ని ఫాలో అయితే మాత్రం ఆయన మనకి మంచి ఆరోగ్యాన్ని దీవెనలు ఇస్తాడు. అదేవిధంగా యోహాను రాసిన 3వ పత్రికలో చూసుకుందాము, 2వ వచనము, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. 3వ పత్రికలో 2వ వచనంలో ఉంటుంది కదండి. అవును, అన్ని విషయాలు మేము వర్ధిల్లాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. అవునండి, ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అన్ని విషయాలు వర్ధిల్లాలంట, ఆరోగ్యపరంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మరి మానసికంగా. అవి 3 ఉంటేనే మనం ఈ లోకంలో స్టేబుల్ లైఫ్ని జీవించగలం. అందుకనే మరి అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, ఒక్క దాంట్లోనే కాదు. అదే మీరు నిన్న త్రిభుజం అదే అలా అంటే అన్నిట్లో ఉండాలి. అంటే మనం ఒక రొట్టె ఒకవైపే కాలితే రుచికరంగా ఉండదు కదండి, మరి అటువైపు కూడా కాలాలి కదా, అప్పుడు రుచిగా ఉంటుంది. అట్లాగే అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉంది. కాబట్టి దేవుడు మనకి ఎంత చక్కటి వర్తమానమో, యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితేనండి, ఎల్ఎన్జి వైటమ్ గారి ద్వారా, మన యొక్క సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారి ద్వారా దేవుడు లోకానికి చాలా ఈ యొక్క సంఘము ద్వారా చక్కటి విషయాల్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రపంచమునకు ఆరోగ్యాన్ని గురించి మనము మన శరీరాలను ఆరోగ్యంగా పెట్టుకున్నప్పుడే కదండి మనం దేవుని స్తుతించగలుగుతాము. ఆరోగ్యంగా లేనట్లయితే దేవుని స్తుతించలేం కదా. కానీ దేవుడిని స్తుతించాలని, ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ఆయన యొక్క చిత్తమై ఉంది. అన్ని విషయాలని మీరు చదివిన వాక్య ప్రకారం మనం చూడొచ్చు. అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుట అనేటువంటిది ఆయన చిత్తము. మనం కూడానండి ఆయన నిబంధనకు లోబడి జీవించినట్లయితే ఐగుప్తులకు వచ్చిన రోగాలు మీకు ఎవరు రానివని అంటున్నాడు. కాబట్టి మనం కూడా ఆయన నిబంధన ఆయన ఆజ్ఞల్ని మనం గైకొనాలి. అలాగే ఆరోగ్యమైనటువంటి ఆజ్ఞలు కూడా గైకొనాలి. ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి కూడా మనం గైకొనాలి. న్యూ స్టార్ట్ అంటాం మనకి ఉన్నటువంటి దాన్ని బట్టి. న్యూ స్టార్ట్ మనకు తెలిసిందే కదండి. మరి న్యూట్రిషన్ మీరు చేస్తున్నారు, మరి ఎటువంటి డైట్స్ తీసుకోవాలని మీరు తెలియజేస్తూ చదువుతూ ఉన్నారు కదమ్మా. కాబట్టి న్యూ స్టార్ట్లో ఏంటంటే న్యూట్రిషన్, మంచి పోషకాహారం తినాలని. మనకు కూడా అవసరమే, ఎక్సర్సైజ్ కూడా అవసరం. మరి వాకింగ్ చేస్తూ ఉండాలి. అలాగే మరి ఎక్సర్సైజ్తో పాటు ఇంకా మనం చేయాల్సింది మరి నీళ్ళు ఎక్కువగా తాగాలనేటువంటిది కూడా మన ప్రాముఖ్యం. మంచినీళ్ళు తీసుకోవాలి. సూర్యుని రశ్మి అవసరమై ఉన్నది. మరి మనకి ఇంకా మనం చూసుకున్నట్లయితే గాలి అవసరము. తర్వాత సూర్యుని యొక్క రశ్మి ఏంటి, గాలి ఏంటి, ఇవన్నీ కూడా మనకు అవసరం. విశ్రాంతి అవసరము, దేవుని యందు నమ్మిక ఉంచడం అవసరము. ఇవన్నిట్లో కూడా మనం చూసుకున్నట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇవన్నీ కూడా దీని ప్రకారం మనం విన్నట్లయితే మనకి ఆశీర్వాదమే కదా, మనం కూడా వర్ధిల్లుతాం కదా. కాబట్టి మా ప్రేక్షకులు చక్కగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయకరం చేస్తారండి. మరి మా ప్రేక్షకులకు చిన్న ప్రార్థన చేస్తారండి. దయచేసి ప్రార్థన చేయండి. పరలోకమందు వేవేల దూతలతో కొని ఆడబడుచున్న మా గొప్ప దేవ, మీ పాదములకు స్తోత్రములు. ఇదే కాలం ప్రవ్వా, ఇదిగో మేము మంచి మాటలు మీ యొక్క వర్తమానం నుంచి మేము తెలుసుకుంటున్నాము దేవా. సహవాస ఐక్యబంధమందును ప్రభువులోకి రాబడుతున్న సత్యవాక్యం తెలుసుకొనిచుంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా అందరిపై మీ యొక్క దినదేవులకు కుమ్మరించవలసిందిగా మా ప్రియ పరలోకపు తండ్రిని బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి దీన్ని జయపరం చేస్తున్నందుకు, జయకరంగా మరి దీన్ని కొనసాగింపజేస్తుంది మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నామండి. చూసారు కదండి, ఎన్ని గొప్ప అమూల్యమైన విషయాలు మీరు విని దాన్ని మీరు వీక్షించి దీవెనలు పొంది ఉన్నారని మేము నమ్ముతున్నామండి. నిజంగా మరి ఇట్టి అమూల్యమైన విషయాల్ని మరి వచ్చే మరొక ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో మీ ముందుంటాము. అంతవరకు కూడా ప్రార్థన చేస్తూ వేచి ఉండవలసిందిగా కోరుతున్నాము. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు.